సార్ నిన్న రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ జరిగింది. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ ని కొంచెం ముద్దుగా తిట్టారు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన తిట్టిన మాటలు, ఆయన పొగిడిన మాటలు చూస్తుంటే ముద్దుగా అనిపించలేదు ఎవరికి. సో కొంచెం ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాని మీద మీ ఒపీనియన్? ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయింది అట్లా మాట్లాడడము అయ్యో సారీ అని మళ్ళీ సారీ చెప్పడం. నేను ఆ ఉద్దేశంతో అనలేదనడం. ఈ రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్లో మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో సరదాగా జోక్ చేద్దాం అనుకున్నాడు, అది మిస్ఫైర్ అయింది. డేవిడ్ వార్నర్ అంటే ఇది క్రికెట్ నేపథ్యంలో, నితిన్ కూడా మంచి క్రికెటర్, క్రికెట్ నేపథ్యంలో నడుస్తున్న సినిమా అనుకుంటుంది. ఈ ట్రైలర్ లాంచ్లో రాజేంద్ర ప్రసాద్ అనే ఒక సీనియర్ నటుడు, ఒకప్పుడు మంచి హీరో అతను, ఆయన ఈ డేవిడ్ వార్నర్ హాయిగా క్రికెట్ ఆడుకోకుండా సినిమాలోకి వచ్చి పుష్పలాగా డాన్స్ చేస్తున్నాడు, అరే అరే వార్నరు అని అన్నాడు. అప్పుడు విన్న వాళ్ళకు బాగానే ఉంది, కానీ దాని తర్వాత ఇది వైరల్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు డేవిడ్ వార్నర్ అనే అతను వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్న క్రికెటర్, ఒక ప్లేయర్ను అలా అవహేళనగా సవకబారుగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు.